మా నెల్లూరులో అయితే ఎంజీ మాల్లో జూనియర్ కుప్పన్న బిర్యానీ ఉండింది. ఈ మధ్యకాలంలో వెత్తేసేసరికి చిట్టుముత్యాల బిర్యానీ తినేదానికి వాసిపోయినట్టుండేర్లే మా నెల్లూరు వాళ్ళు. ఈ మిస్టర్ బి చిట్టుముత్యాలు ఎంత టేస్ట్ ఉందంటే, అది కూడా గోంగూర కాంబినేషన్లో ఫ్రై అయితే అదిరిపోయే టేస్ట్లో ఉంటుంది. ఇంతవరకు హోటల్ అయితే చూడలేదు, కానీ నేను జొమాటోలో స్విగ్గీలో అయితే ఆర్డర్ చేసి మరి తెప్పించుకున్నాను. తింటూ ఉంటే జూనియర్ కుప్పనని తలపించేనట్టుంటుందిగా. మేమైతే ఒక ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి దమ్ అయితే తెప్పించాము. 10 నిమిషాల కిందట చూస్తే అసలు ఆ బిర్యానీ లేదు. అప్పటికప్పటికే మనం మళ్ళీ అయ్యే నోటిఫికేషన్ కిందకు వస్తాయిగా, అలా వచ్చింది. వెంటనే ఆర్డర్ చేశాను. వేడి వేడిగా బిర్యానీ వచ్చింది. బిర్యానీ లవర్స్కి అయితే బిర్యానీ అంటే పిచ్చి, ప్రాణమైనా ఇచ్చేస్తారనుకో. మా ఇంట్లో వాడు కూడా ఒకడు ఉన్నాడులే, బిర్యానీ లేకపోతే జబ్బులు వచ్చేస్తాయంట ఆయనకి. ఒక గోంగూర, ఒక ఇదైతే చికెన్ ఎక్స్ట్రా ఇచ్చారులే. గోంగూర, ఇంకోటి వంకాయ, ఇవి ఇచ్చారు. చూడండి గోంగూర బిర్యానీ, ఇదైతే దమ్ము. వేడి వేడిగా ప్లేట్ మీద పచ్చంగా గోంగూర బిర్యానీ దమ్ము వేడి వేడిగా ఉంటే మా పెద్దోడికి సంతోషం అంటే సంతోషం. ఆయన సంతోషం పట్టలేకపోయాంగా. ముక్కలు చూడండి ఎట్టున్నాయంటే, చిన్న చిన్న ముక్కలు కాకుండా దండిగా పెద్ద పెద్ద ముక్కలేసి వేసినారు. 2 మనుషులైతే తినొచ్చు. బాగా తినేవాడైతే ముక్క బాగా తినేయగలుగుతాడు. ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ. బోన్లెస్ తీసుకున్నాంలే. బోన్లెస్ తీసుకుంటే మా చిన్నోడికి బోన్లెస్ ఇష్టము. ఆయన కోసం ఇంకా బోన్లెస్ తెప్పించాము. మిగతా వాళ్ళు ఏది మిగిలిస్తే అది తినేస్తాంగా. బేసిక్గా మా చిన్నోడు చికెన్ తినాలా, ఫిష్ తినాలా అంటే మిగతా ఏం తినాలన్న కష్టం, కుట్టి తన్ని మరీ పెడతాం. ఈరోజు చూడండి ఆయన బోన్లెస్ గోంగూర చికెన్ ఎంత బాగా తింటున్నాడు. పద్నాసం వేసుకొని మరీ ముక్కని నలిపి మరీ ఆయన నోట్లో పెట్టుకొని తింటుంటే ఇంట్లో వాళ్ళకి ఆనందమే ఆనందం. ఎందుకంటే నాన్ వెజ్ తినాలండి, జబ్బులకి దూరంగా ఉండాలంటే. మనకైతే ఒక బోన్ చికెన్ కర్రీ అయితే ఒక 4 ముక్కలు వేసి ఇచ్చారులే స్పెషల్గా. అదేలేండి కాంబోలాగా కలుపుతూ ఉంటే ముక్క ఎంత టేస్ట్గా ఉందో, ఆ ముక్కలో కూడా మా పెద్దోడు ఇంకో ముక్క ఎత్తుకొని పోయాడు. తింటూ ఉంటే లొట్టలు వేసుకొని తినేటట్టుగా ఉంది కదా. ఆనియన్ అయితే ఫ్రెష్గా కట్ చేసి ఇచ్చినట్టున్నారు. దాన్ని దమ్ముని పిసికి ఆనియన్ని కట్ చేసి ఆ రైస్ ఎత్తి నోట్లో పెట్టుకొని తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టు ఉంటుంది. మేము తింటూ ఉంటేనే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయిగా. చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి. కొంతమంది అయితే ఫ్రెష్ చికెన్ లేకుండా చెప్పలేంలే. ఈ రోజుల్లో బయట బిర్యానీ తెచ్చుకోవాలన్నా కూడా కొంచెం భయం వేస్తుందిగా. ఈ చికెన్ అయితే కాంప్లిమెంట్కి ఇచ్చారు మనకి. బోన్లెస్ చికెన్ అయితే చాలా చాలా బాగుంది. బేసిక్గా బోన్లెస్ చికెన్ అంటే ఐ డోంట్ లైక్ దిస్ బోన్లెస్ చికెన్. బోన్ ఉన్నదైతే ముక్క పెరికి తినొచ్చు. బోన్లెస్ది ఏముంది, పాప్కార్న్ తిన్నట్టే ఉంటుందిగా. ఇప్పుడు గోంగూరతో ట్రై చేద్దామా? బేసిక్గా నేను ఏమి వేసుకోకుండానే తింటాను బిర్యానీ. ఆ ఫీల్ పోకూడదు, ఆ మసాలా ఫీల్ పోకూడదు అని చెప్పి మీకోసంగా ఈరోజు నేను గోంగూర కలిపి మరీ తిన్నాను. పెరిగేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు, అయినా మీకు చూపిస్తున్నానులే.